హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే స్పెషల్ రెసిపీని తీసుకుని వచ్చాను. అదే నల్ల కారం పొడి. ఇది చాలా రుచిగా ఉంటుందండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేను అన్ని టిప్స్తో పాటు రెసిపీని చూపించాను కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టిఫిన్స్లోకి బాగుంటుంది. అంటే ఇడ్లీ, దోశ, ఊతప్పం కానీ అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఇది అప్పుడప్పుడు వేసుకుని తినటం వల్ల ఆకలి మందగించినప్పుడు నోరు బాగోకుండా ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఇది వాడితే మంచిది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కావలసిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న కప్పు, ఏదైనా మెజర్ ఒక కప్ అనేది తీసుకోండి. దాంతో ఒక కప్పు మినుములు తీసుకున్నాను. నల్ల మినపప్పే తీసుకోవాలండి, తెల్లదొద్దు, అది బాగోదు. నల్లది మినపప్పు తీసుకోండి, పొట్టు మినపప్పు. అలాగే ఒక కప్పు మినపప్పు తీసుకుంటే అదే కప్పుతో మీరు ధనియాలు తీసుకోవాలి. దాంట్లో సగం జీలకర్ర. ఇది కొలత. ఇప్పుడు చింతపండు 2 నిమ్మకాయలు ఎంత పడుతుందో అంత చింతపండు మనం తీసుకోవాలండి. పీచులు అవన్నీ తీసేసుకోండి, పిక్కలు అవన్నీ తీసి పెట్టుకోండి. అలాగే ఒక 2 వెల్లుల్లండి, మీడియం సైజు నేను గుప్పెడు తీసుకున్నాను, పొట్టు తీయని అవసరం లేదు. అలాగే రాళ్ళుప్పు, రాక్ సాల్ట్ తీసుకున్నాను. ఈ మాత్రం ఎండుమిర్చి కొద్దిగా ఘాటుగున్నవే తీసుకోండి, కాస్త కారంగా ఉంటేనే బాగుంటుంది. అలాగే కరివేపాకు శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. అస్సలు తడి ఉండొద్దు, అలా అయితే నిలవ ఉండదు. ఇప్పుడు మందంగా ఉన్న కడాయి తీసుకోండి, అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. వేయించినప్పుడు అన్నీ ఈవెన్గా వేగుతాయి. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ అవసరం పడదు. ఇప్పుడు ఈ ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాము. ఫ్లేమ్ అనేది లోనే పెట్టుకోవాలండి ప్రాసెస్ అంతట్లో కూడా. ఇప్పుడు ఇలా కలుపుతూ వేయించుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు పైనే టైం పడుతుంది. మధ్యలో కలపడం మాత్రం ఆపేయొద్దు, అలా అయితే గనక అది ఈవెన్గా అది రోస్ట్ అవ్వవు. మనం చేసుకునే పొడులు అనేవి రుచిగా రావాలంటే ఆ వేయించుకోవడంలోనే ఉంటుందండి. మంచి అరోమా రావాలి, మంచి సువాసన రావాలి. హై ఫ్లేమ్ మీద వేయించుకుంటే ఆ రుచి మాత్రం అస్సలు రాదు. సో హై ఫ్లేమ్ మీద అస్సలు చేయొద్దు. ఇప్పుడు చూసారా, కాస్త రంగు మారినాయి కదా, జస్ట్ రంగు మారి అవి చక్కగా క్రిస్పీగా అవ్వాలి. ఇవన్నీ వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూసారా, రంగు మారి ఎలా అయినాయో అలా అవ్వాలి, అలాగని మాడిపోకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మాత్రమే ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం పడదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు పొట్టు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలండి. మనకి 5 నుంచి ఒక 7 నిమిషాలన్నా టైం పడుతుంది మనకి. ఫాస్ట్గా అంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవద్దు. మినపప్పు నుంచి కమ్మటి వాసన రావాలి, మంచి అరోమా వస్తేనే చక్కగా రోస్ట్ అయినట్టు. కాబట్టి కలుపుతూ రోస్ట్ చేసుకోండి. మధ్యలో ఆపేస్తే ఏమవుతుందంటే కొన్ని మాడిపోయినట్టు అయిపోతాయి. లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ నుంచి 7 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా మనం చేత్తో ఇలా అన్నప్పుడు మనకు ఆ మంచి అరోమా వస్తుంది, అది గుర్తు మనకి వేగినట్టు. ఇప్పుడు ధనియాలు వేసుకున్నాము. ఇవి కూడా ఒక 3 మినిట్స్ అన్నా వేయించుకోవాలి. ఈ ధనియాలు కూడా పచ్చివాసన అంతా పోయి దాని నుంచి మంచి సువాసన రావాలి. దాని నుంచి కమ్మటి వాసన వస్తేనే ఆ ధనియాలవి వేగినట్టు. అప్పుడు మనం జీలకర్ర వేసుకోవాలి, ముందే వేసేసుకోవద్దు. అన్నీ వేసేసుకుంటే జీలకర్ర తొందరగా మాడిపోతుంది, దానికోసం చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ వేయించుకోండి. ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా కలుపుతూ చక్కగా వేగాలండి, తడంతా పోయి క్రిస్పీగా అయిపోవాలి. చూసారా, కరివేపాకు అనేది చక్కగా మనకి క్రిస్పీగా అయిపోయింది, ఆ మంచి సువాసన వస్తుందండి. అదే ఇండికేషన్ అది పర్ఫెక్ట్గా రోస్ట్ అయింది అనడానికి. మనం ఇలా స్లోగా కుక్ చేసుకుంటేనే మనం పొడి చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుందండి దాని అరోమా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చింతపండు వేసుకున్నాము. అలాగే ఈ పొడులకు ఎప్పుడూ కూడా రాక్ సాల్ట్ అండి, రాళ్ళుప్పు వాడండి, అలాంటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలండి, అంటే గోరువెచ్చగా, అంటే కొద్దిగా వెచ్చగా కూడా ఉండకూడదు, పూర్తిగా చల్లగా అయిపోతేనే మనకు పర్ఫెక్ట్గా
పొడి అనేది నిలవ ఉంటుంది. ఏమాత్రం కొద్ది వేడున్నా సరే మనం పొడి కొట్టుకున్న తర్వాత 2-3 రోజులకే వాసన అంతా పోతుందండి. పొడులు ఎప్పుడైనా సరే పూర్తిగా చల్లగా అయిన తర్వాత దినుసులు కొట్టుకోవాలి. ఇది ఒక టిప్పు పొడులు ఎప్పుడు చేసుకున్నా సరే. ఇప్పుడు ఈ మాత్రం బెల్లం వేస్తున్నాను. చాలా మంది బెల్లం వేయరు, కానీ చింతపండు వాడిన దగ్గర బెల్లం వేస్తే హెల్త్ పరంగానూ మంచిది, ఫ్లేవర్స్ కూడా చక్కగా బ్యాలెన్స్ అయ్యి కమ్మగా ఉంటుంది పొడి. ఇప్పుడు దీన్ని పొడి కొట్టుకోవాలి. ఒకటేసారి ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవద్దండి. ఒకసారి మనం పొడి కొట్టుకున్న తర్వాత బరగ్గా అప్పుడు ఉప్పు అనేది సరి చూసుకొని మళ్ళీ అవసరం పడితే వేసుకోవాలి. ఇక్కడ నాకు కొద్దిగా పడుతుంది అనిపించింది, నేను మళ్ళీ వేసుకొని నేను పొడి కొట్టుకున్నాను. బాగా మెత్తగా పొడి కొట్టుకోవద్దండి, కాస్త మనకి ఆ బరగ్గా ఉంటేనే ఇది బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఉప్పు అది సరిపోయింది కదా, ఇప్పుడు వెల్లుల్లి వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి వేయడం వల్ల కూడా ఈ కరివేపాకు వీటి వల్ల మంచి రుచి అండి. వెల్లుల్లి వేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి అలాగా మనం మిక్సీ పట్టుకోవాలి, ఎక్కువగా తిప్పేయొద్దండి. జస్ట్ అవి బరగ్గా నలిగితే సరిపోతుంది. చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఇది కాస్త చల్లగా అయిన తర్వాత గ్లాస్ బాటిల్లో మనం పెట్టుకోవాలండి. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 months అసలు మనకి డోకా ఉండదు, ఇంకా ఎక్కువే ఉంటుంది, కానీ అస్సలు మనకి ఆ వాసన అనేది అలానే ఉంటుంది, సువాసన అనేది అలానే ఉంటుంది, దాని అరోమా లాక్ అయ్యి. నేను బౌల్లో తీసి చూపిస్తున్నాను. బయట అయితే 2 months ఉంటుందండి, కానీ ఎప్పుడు పొడులు కానీ పచ్చళ్ళు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే దాని కలర్ అలానే ఉంటుంది, రుచి అలానే ఉంటుంది, దాని సువాసన అరోమా కానీ పర్ఫెక్ట్గా అలానే ఉంటాయి అన్నమాట. దానికోసం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను బాటిల్లో తీసుకుంటే ఈ మాత్రం వచ్చిందండి మనం తీసుకున్న క్వాంటిటీకి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ ట్రై చేయండి, ఎలా వచ్చినాయో కూడా కమెంట్స్లో పెట్టండి. చాలా రుచిగా ఉంటుందండి, అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా మనకు ఆకలి మందగించినప్పుడు, లేదంటే మనకి ఎప్పుడూ ఒకసారి ఏమి తినాలనిపించదు కదా, అలాంటప్పుడు ఇది తింటే ఏంటంటే చక్కగా అరుగుతుంది కూడా, చాలా మంచిది మనకి ఇది ఆరోగ్యపరంగా కూడా. కరివేపాకు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ అరుగుదలకి సంబంధించినవే కదా, చాలా మంచిది. టిఫిన్స్లోకి బాగుంటుంది. ఎప్పుడైనా మనకు ఓపిక లేనప్పుడు చట్నీలు అవి చేసుకోలేనప్పుడు ఇవి వేసుకుని మనం టిఫిన్ తినవచ్చు, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకోండి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కాస్త నూనె వేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా నువ్వుల నూనె కూడా వేసుకొని తినొచ్చు, ఒకవేళ మీకు వేడి చేయరు అలా ఇబ్బంది ఏం లేదనుకుంటే. లేకపోతే మామూలు నూనె కాస్త వేసుకొని కలుపుకొని తినండి, చాలా రుచిగా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక్కసారి మీరు ఇది టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ రెసిపీ ట్రై చేస్తారు, అంత అద్భుతంగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇది పెట్టొచ్చు, ఏమీ చెడుపు లేదు దీంట్లో. కరివేపాకు అది వాడతాం కదా, అది కూడా చాలా మంచిది, రుచిపరంగా కూడా చాలా బాగుంటుందండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.